అయోధ్యాకాండము 28వ సర్గము. శ్రీరాముడు సీత కరణ్యమందలి కష్టములను చెప్పుట అని పలికిన సీతను జూచి ధర్మనిరతుడైన శ్రీరాముడు ఆమెను తన వెంట తీసుకుని వెళ్ళుటకు ఇష్టము లేనివాడై సీతతో అడవులలో నుండి కష్టమునిట్లు చెప్పదొడిగెను. వనములలో నుండి కష్టములను ఆలోచించి యాగనుడు కన్నుల వెంట బాష్పములు కార్చుచున్న తన సతిని చనువుతో నోదార్చుచు మంచి మాటలతో వనవాసోద్యమమును మాన్పుటకై ఆమెతో నిట్లనెను. నీవు గొప్పదైన వంశమునందు బుట్టితివి, ధర్మము తప్పకుండా నడుచుకుని దానవు. మనసులో తోచినదంతయో మార్గమనుకొని ఇష్టము వచ్చినట్లు నడుచుకొనకుము. నీవిచ్చటనే యుండుము, మంచివైన ధర్మములను ఆచరింపుము. నేను చెప్పినట్లుగా నడుచుకొనుటే ఇప్పుడు నీకు కర్తవ్యము సుమా. అడవులకు వెళ్ళవలేనను కోరికను విడిచిపెట్టుము. అడవులు బహుదుఃఖముల కాటపట్టైనవి. నీ అందున్న ప్రేమ చేత ఇంతగా చెప్పుచున్నాను. ఓ సీత, అడవులలో సుఖమన్నది ఎరుగము. ఓ మంచి నడవడి గలదానా, కొండగుహల యందు నివసించడు సింహముల యొక్కయు ఖడ్గమృగముల యొక్కయు గొప్పవైన ధ్వనులను సెలయేళ్ల యొక్క ధ్వనులను చెవులకు వినుటకు కఠోరంగా నుండును సుమా. కావున అరణ్యములు దుఃఖకరములైనవి. నిర్జన వనములందు మదించి భయంకరముగా సంచరించు మృగసమూహములు మీదకు వచ్చునుగాన అరణ్యము దుఃఖకరమైనది సుమా. ఓ సీత, ఎచ్చట చూచినను బృతతో గూడినదియు మొసళ్ల సమూహము గలదియు మదించిన ఏనుగులు గలదియు నగు నదుల సమూహమే యుండును. కాన అరణ్యము దుఃఖకరమైనది సుమా. ఓ బామ, అడవులు ముండ్లతో నున్న పొదలను ముండ్ల చెట్లు కలిగి ఉండును. అడవికోళ్ల అరుపులు కఠినములై ఉండును. కొన్ని చోట్ల నీరు లభింపదు, ప్రవేశింపరానిదై ఉండును. కాన అడవి దుఃఖకరమైనది. పగలంతయు నెన్నియో కష్టములను అనుభవించి నరుడు రాత్రివేళ తమంత తాము రాలిన ఆకుల సమూహంపై బడి నిద్రింపవలేను. కావున అరణ్యము మిక్కిలి దుఃఖకరమైనది. తమంత తాము రాలిన పండ్లను నియమంతో రాత్రియందు పగటియందు తాను తిని సంతోషమును పొందవలెనుగాన అరణ్యము దుఃఖకరమైనది. ఓ జానకి, జడలను ధరింపవలెను. ఎల్లప్పుడూ నారబట్టలే కట్టుకొనవలెను. ఓపికతో అప్పుడప్పుడు ఉపవాసములు చేయుచుండవలెను. వచ్చిన అతిథిజనులను పరిచర్యలతో నెల్లప్పుడు తృప్తులను చేయుచుండవలేను. యథావిధిగా దైవములను పూజించుచుండవలెను. ఓ అభిమానవతి, ప్రతిదినము 3 వేళలయందు నియమముతో సరస్సులందు మునుగుచుండవలెను. ఇటువంటి నియమములను పాటింపవలెనుగాన వనవాసము దుఃఖకరము. ఓ లతాంగి, స్వయముగా పువ్వులను కోసి తెచ్చి నియమయుక్తముగా శ్రద్ధతో వేదికయందు బలికై ఉంచవలేను. కాన అరణ్యము బహుదుఃఖకరమైనది. ఓ పద్మాక్షి, ఏ దినమున నెంతమాత్రము దొరుకునో అంతియే భుజించుచు కడుపు నింపుకొని తృప్తిని చెందవలేను. కాన అరణ్యము దుఃఖములు కలుగజేయును సుమా. తీరని ఆకలి, ఓరుమని మానకుండ వీచుగాలులు, భయంకరమైన చీకటి యుండునుగాన అడవులు బహుదుఃఖకరములు సుమా. అనేక విధములైన రూపములతో కొండపాములు గొప్పగా బుసలు కొట్టుచు అరణ్యములందు స్వేచ్ఛగా తిరుగుచుండును. కావున లతాంగి, అరణ్యము బహుదుఃఖకరమైనది. ఓ జానకి, నదులయందు నివసించు సర్పములు అప్పుడప్పుడు దారుల కడ్డముగా కనిపించుచుండునుగాన అరణ్యము దుఃఖకరము సుమా. ఓ సీత, ఈగలును దోమలును భయము కలిగించు తేళ్లును పురుగులను శరీరమునందు ముసిరి కరుచుచుండునుగాన అరణ్యము దుఃఖకరము. ఓ సీత, ముండ్ల చెట్లును దర్భలును రెల్లుగడ్డియు క్రిందకు వంగియున్న చెట్ల యొక్క కొమ్మల కొనలును అటునిటు కొట్టుకొనుచుండునుగాన అరణ్యము బహుదుఃఖకరమైనది. అడవులలో నివసించు వారలకు ఎప్పుడు అనేక విధములైన శరీర కష్టములను ఎన్నలేనటువంటి బాధలను మనస్సునకు భయంను వదిలిపెట్టవు. కనుక అరణ్యము బహుదుఃఖకరము. మనస్సునందు క్రోధలోభములకు స్థానమీయరాదు. తపము చేయవలెను, దేనికినీ భయపడరాదు. కనుక అరణ్యము దుఃఖకరము. వనమునకు వచ్చుట తగదు, మానుము. అచ్చటి కష్టములను పడలేవు. ఎన్నియో దోషములు కనిపించను గదా అనగా అయోధ్యాకాండము 28వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.